అద్భుతమైనటువంటి విజన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అక్టోబర్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య ఉంచబోతున్నారు. అది గనక ఇంప్లిమెంట్ అయితే ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ వైపు చూడబోతోంది, లేదంటే ధమాల్ అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఆ అద్భుతమైనటువంటి విజన్ ఏంటి, ఆ విజన్ ఇంప్లిమెంట్ అయితే ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు చూసే అవకాశం ఉంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చంద్రబాబు గారు అక్టోబర్ 2వ తేదీన అద్భుతమైనటువంటి విజన్ను ఆవిష్కరించబోతున్నారు అని, అది గనక ఇంప్లిమెంట్ అయితే ప్రపంచ దేశాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే అవకాశం ఉంది, లేదంటే మొత్తం డమాల్ అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు అది? స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపకల్పన చేయాలి, దాన్ని అభివృద్ధి చేయాలి, ప్రపంచ పటంలో నిలబెట్టాలి అనేటువంటి ఆలోచన, తపన ఇప్పుడు చంద్రబాబు నాయుడులో కనిపిస్తుంది. అందుకే అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి సందర్భంగా ఒక అద్భుతమైనటువంటి విజన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఆవిష్కరించబోతున్నారు ఆయన. విజన్ 2047 పేరుతోటి 2047 అనే విజన్ డాక్యుమెంట్ని తయారు చేశాడు. ఆ 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ కనుక ఎలాంటి రాజకీయపరమైన ఒడిదుడుకులు లేకుండా వెళితే వరల్డ్ నెంబర్ 1 అవుతుంది ఆంధ్రప్రదేశ్. మరొక సింగపూర్ అవుతుంది, సింగపూర్ను తలదన్నేలాగా ఆంధ్రప్రదేశ్ మారుతుంది అనేటువంటి ఒక విజన్ని ఆయన తయారు చేశారు. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఇలాంటి విజన్ని, 2020 విజన్ని అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన తయారు చేశాడు. తయారు చేసినప్పుడు ఆయన 420 అన్నారు. ఆ రోజున విమర్శించారు. ఇవాళ 2047 అంటే కూడా విమర్శిస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా విమర్శించేటువంటి అవకాశం ఉంది. ఆ విమర్శలను పక్కన పెడితే ఒక్కసారి మనం 25 ఏళ్ల క్రితంకి వెళ్తే కనుక ఆ రోజున 2020 విజన్ తయారు చేశాడు చంద్రబాబు నాయుడు. ఆ 2020 విజన్ తయారు చేసిన తర్వాత దాన్ని 420 అన్నోళ్ళు ఉన్నారు, పిచ్చి తుగ్లక్ అన్నోళ్ళు ఉన్నారు, ఆయన్ని రకరకాల విమర్శలు చేశారు. నా ప్రెస్ మీట్లోనే రాజశేఖర్ రెడ్డి ఎవరైనా సరే తెలివిగల్లోళ్ళు, మతి ఉన్నోళ్ళు ఎవరైనా సరే రోడ్ల మీద ఫ్లైఓవర్లు కడతారా అని చెప్పి కామెంట్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో దాన్ని విమర్శిస్తారు, ఎందుకంటే విజన్ని చూడలేనటువంటి వాళ్ళు, అంటే మరొక 30 సంవత్సరాలు ముందుకు పోయి చూడలేనటువంటి వాళ్ళు ఖచ్చితంగా విమర్శిస్తారు. ఆ రోజు కూడా 25 సంవత్సరాల క్రితం ఆ విజన్ని 2020 విజన్ ముందు పెట్టినప్పుడు ఎవరైతే ఆ ముందుకు పోయి చూడలేరో వాళ్ళందరూ విమర్శించారు. 100కి 90 మంది విమర్శించారు ఆయన్ని. ఇవాళ ఆ విమర్శించినటువంటి వాళ్ళే ఇప్పుడు గోల్డెన్ పీరియడ్లో ఉన్నారు. గోల్డెన్ పీరియడ్ని, లేదంటే సౌకర్యాలని అనుభవిస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు 25 సంవత్సరాల క్రితం వేసినటువంటి బీజం ఇవాళ మొక్కై వృక్షమయ్యి ఫలాలను అందిస్తూ ఉంటే ఆ ఫలాలను అనుభవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఏమో ఇప్పటికీ కూడా అక్కడ కష్టపడుతున్నాడు ఆంధ్రప్రదేశ్లో. ఎవరైతే ఇక్కడ విమర్శించారో వాళ్ళు కోట్ల రూపాయలకు అధిపతులు అయ్యి ఇవాళ ఆ ఫలాల్ని అనుభవిస్తున్నారు. ఇవాళ తెలంగాణ ఈ స్టేజ్లో ఉందంటే విశ్వనగరం అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. విశ్వనగరంగా మార్చేస్తాను అని చెప్పి, విశ్వనగరంగా గుర్తింపు తెస్తానని చెప్తున్నారు. వరల్డ్ నెంబర్ 1గా చేస్తాను హైదరాబాద్ అని చెప్పేసి మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పారు. ఎందుకు చెప్పారు వాళ్ళు అని అంటే, దాని పునాదులు చంద్రబాబు నాయుడు 25 సంవత్సరాల క్రితం వేశారు. ఆ 25 సంవత్సరాల క్రితం వేసినటువంటి పునాదులకు సంబంధించి ఇవాళ అనుభవిస్తున్నారు తెలంగాణ ప్రజలు. మా పోటీ ఆంధ్రప్రదేశ్తో కాదు, మేము ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడో దాటేశాం అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు రేవంత్ రెడ్డి. అవును, మా పోటీ ప్రపంచంతో పక్క రాష్ట్రాలతో కాదు అని చెప్పారు. ఓకే, అలా ఉండాల్సిందే. దాని పాజిటివ్ యాంగిల్లో మా పోటీ ప్రపంచంతో పక్క రాష్ట్రాలతో కాదు అని చేసినటువంటి వ్యాఖ్యను మనం ఆహ్వానించాల్సిందే. ఎందుకంటే ఇక్కడిక్కడే పక్క రాష్ట్రాలు కొట్టుకొని వాళ్ళు పోయే కంపెనీ, వీళ్ళు పోయే కంపెనీ వాళ్ళు తీసుకొచ్చుకోవడం కన్నా ప్రపంచంతో పోటీ పడదాం అనే సందేశాన్ని ఇచ్చాడు రేవంత్ రెడ్డి. దాన్ని ఆహ్వానించాల్సిందే మనం. బ్రాడ్ నేచర్ తోటి ఆయన చేసినటువంటి వ్యాఖ్య అది. సో అంతకంటే బ్రాడ్గా చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో. 2047 విజన్ అని అంటే ఆ విజన్ని ఆవిష్కరించుకొని, ఆ విజన్ని మనం కళ్ళ ముందు మనం దాన్ని ఆవిష్కరించుకొని ఆయనకి సహకరించాలి. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి 5 కోట్ల మంది ఓటర్స్ అది చూడాలి. అది చూడగలిగినప్పుడే నీకు ఆ రాజకీయపరమైన ఒడిదుడుకులు ఉండవు. మనం 25 సంవత్సరాల క్రితం 2020 విజన్ అని చెప్పి ఆయన చెప్తే 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన ఓడించారు చంద్రబాబు నాయుడిని ఓడించిన తర్వాత ఏమైంది? 2004 నుంచి 2014 మధ్యలో ఏమైంది? అనేకమైనటువంటి ప్రాజెక్టులు వెనకపోయాయి కదా. ఈవెన్ మెట్రో ఎప్పుడో 2009లోనే అయిపోవాలి. మరి ఎందుకు 2009లో కాలేదు?
2009కి పూర్తి స్థాయిలో కాలేదు కదా అప్పటికి. అసలు మామూలుగా విజన్ ప్రకారం అయితే 2009కి కంప్లీట్గా అన్ని అయిపోవాలి మెట్రో. తర్వాత 24 అవర్స్ కరెంట్ వచ్చేయాలి, 24 అవర్స్ వాటర్ వచ్చేయాలి. మరి ఎందుకు లేట్ అయింది? ఆ రోజున చంద్రబాబు నాయుడు చేసినటువంటి విజన్ కనుక యాజ్ ఇస్గా ఇంప్లిమెంట్ అయినట్టయితే వరల్డ్లో నెంబర్ 1 అయ్యిండేది హైదరాబాద్, ఈ పాటికి అయిపోయిండేది. మరి ఇప్పుడు కూడా విశ్వనగరంతో మేము ప్రపంచంతో పోటీ పడదాం అనుకుంటున్నాం అనేటువంటి పరిస్థితిలో ఉంది కదా. ఈ పాటికి ఎప్పుడో వరల్డ్లో నెంబర్ 1 అయ్యిండేదా హైదరాబాద్. చంద్రబాబు నాయుడు 2004లో, 2009లో, 2014లో వరుసగా గెలుచుకుంటూ వచ్చినట్టయితే 2020 విజన్ ఏదైతే ఆయన చేశాడో 2020 వరకు కనుక ఆయన్ని కంటిన్యూగా ముఖ్యమంత్రిగా ఉండేలాగా కనుక సహకరించినట్టయితే ఓటర్స్ ఖచ్చితంగా 2020కి వరల్డ్ నెంబర్ 1 అయ్యిండేది హైదరాబాదు. అలాగే ఇండియాలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మారి ఉండేది. కానీ మధ్యలో రాజశేఖర రెడ్డి 2004 నుంచి 2009 వరకు, ఆయన చనిపోయిన తర్వాత కేసీఆర్ ఆయన యాక్టివ్ కావటం, ప్రత్యేక ఉద్యమాన్ని తీసుకురావటం, ఇవన్నీ హడ్డిల్స్ అభివృద్ధిని ఆటంకపరిచాయి కదా. అనేక మంది వలసలు వెళ్ళిపోయారు కదా ఇక్కడి నుంచి. సో ఆ హడ్డిల్ అంటే 10 ఇయర్స్ స్పాన్ ఆఫ్ 10 ఇయర్స్లో జరిగినటువంటి పరిణామాలు అభివృద్ధిని, ఆ 2020 విజన్ని ఆవిష్కరించడానికి మరొక 10 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు కేసీఆర్ 2014 నుంచి 2023 దాకా ఏం చేశాడు ఆయన? చంద్రబాబు నాయుడు వేసినటువంటి పునాది మీద నడుచుకుంటూ వచ్చాడు ఆయన. అది కూడా ఆ నడక కూడా తడబడుతూ వచ్చాడు. అదే వేగంగా వచ్చినట్టయితే ఇంకా డెవలప్ అయింది అది. ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి అక్కడ ఏం చేశాడు అనేది అందరికీ తెలుసు. కేసీఆర్ ఏం చేశాడు ఆయన అంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్తారు. 24 అవర్స్ కరెంట్ ఇవ్వడానికి కారణం చంద్రబాబు నాయుడు ఆ రోజు చేసినటువంటి పునాదులు. ఆ రోజు ఎలక్ట్రిసిటీకి సంబంధించి ఆయన సంస్కరణలు తీసుకొచ్చి అనేక మంది విమర్శించారు ఆయన్ని. రెగ్యులేటరీ కమిషన్ పెడితే ఆ రోజు విమర్శించారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పెడితే విమర్శించారు. తర్వాత కృష్ణా ప్రాజెక్టు ఫేజ్డ్ వారీగా కృష్ణా నీళ్ళు తీసుకొచ్చింది ఎవరు? హైదరాబాద్కి. సో ఇవన్నీ ఆ రోజు వేసినటువంటి డిజైన్లే. ఆ రోజు వేసిన డిజైన్ల మీద నడుచుకుంటూ వచ్చాడు ఆయన. అవి కాకుండా చేసింది ఏంది ఆయన అంటే కాళేశ్వరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చంద్రబాబు నాయుడుదే. ఆయన చేసినటువంటి డిజైన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మెట్రో చంద్రబాబు నాయుడు మధ్యలో నుంచి వచ్చినటువంటి డిజైన్. అది కూడా ఇప్పుడు హైటెక్ సిటీ, ఐటీ సెక్టార్ని మొత్తం డెవలప్ చేసేసాడు ఆయన. డెవలప్ చేసింది వన్స్ ట్రాక్ వేసిన తర్వాత రైళ్ళు ఎన్నైనా ఫ్రీక్వెన్సీని బట్టి రైళ్ళు ఎన్నైనా పరిగెత్తాయి కదా. ఇప్పుడు ఐఎస్బి ఎవరిది? చంద్రబాబు నాయుడు కదా ఐఎస్బి తీసుకొచ్చింది. అక్కడ ఎవరిని చెప్తారు కదా ఐఎస్బి. బయోడైవర్సిటీని కట్టింది తీసుకొచ్చింది ఎవరు? ఆయనే కదా. ఆయన తీసుకురాకుండా వీళ్ళు తీసుకొచ్చింది ఏంది కొత్తగా? గుండె మీద చేసుకొని చెప్పొచ్చు ఎవరైనా సరే. అలాగే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఆవిష్కరణ అయ్యింది లేటుగానైనా, 10 సంవత్సరాలు లేటుగానైనా ఆవిష్కరణ అయ్యింది ఇక్కడ. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి నీకు ఆయన అక్కడ రాష్ట్రం అభివృద్ధి కోసం పునాదులు వేశాడు. ఎప్పుడు 2014లోనే వేశారు. 2014 నుంచి 2019 వరకు వేశారు. కానీ ఆ పునాదుల మీద నిర్మాణం జరిగేటప్పుడు స్వర్ణాంధ్ర నిర్మాణం జరుగుతుంది అనుకునే టైంకి ఓటర్లు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు. సో దాంతో డిజాస్టర్కి వెళ్ళిపోయింది. దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం కోసం ఆయన ఇప్పుడు సిద్ధమయ్యాడు. పునర్నిర్మాణంలో భాగంగా ఆయన పనులు చేపట్టాడు. ఇప్పుడు బట్ విజన్ తయారు చేశాడు, 2047 విజన్ తయారు చేశాడు. ఈ 2047 విజన్ ఏదైతే ఉందో అది 100% ఆవిష్కృతం కావాలంటే ఖచ్చితంగా ఓటర్లు సహకరించాలి. ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఓటర్లు 2029లో గెలిపించాలి. ఆ తర్వాత ఎలక్షన్లో వరుసగా 4 ఎలక్షన్లో వరుసగా గెలిపిస్తే చంద్రబాబు నాయుడిని లేదా తెలుగుదేశం పార్టీని ఆ పునాదులు కదలకుండా 2047 దిశగా వేగంగా వెళ్తాయి. అలా కాకుండా మధ్యలో కనుక ఒక ట్రైల్ వేద్దాము, ఒకసారి ఇంకొకరికి ఇద్దాం, ఇంకోసారి ఇంకొకరికి ఇద్దాం అని చెప్పి ఓటర్స్ కనుక ట్రైల్ వేస్తే ఆ 2047 అనేది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో వెనక్కి వెళ్ళిపోవడంతో పాటు వెనక్కి వెళ్ళినా పర్లే, అట్లీస్ట్ ధ్వంసం కాకుండా ఉంటే చాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేశాడు కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకో ట్రైల్ వేద్దాం అని చెప్పి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే కనుక మళ్ళీ మొదటికి వచ్చింది వ్యవహారం. సో కాబట్టి అలాంటి ప్రయోగాలు చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2029 ఆ తర్వాత వచ్చేటువంటి 2034 ఎలక్షన్స్ ఇవన్నీ కూడా వరుసగా కనుక 3-4 ఎలక్షన్స్ కనుక గెలిపిస్తే తెలుగుదేశం పార్టీని లేదా తెలుగుదేశం పార్టీ అలైడ్ పార్టీని, అప్పుడు నీకు 2047 అనుకున్న విధంగా వెళ్తుంది. ఇప్పుడు దాన్ని కూడా ఫేజ్ మేనర్లో చేశారు. 2029కి ఒక ఫేజు, ఆ తర్వాత ఒక ఫేజు, ఆ తర్వాత ఒక ఫేజ్, మొత్తం 3 ఫేజుల్లో దాన్ని తయారు చేశాడు స్వర్ణాంధ్ర 2047 అనేటువంటి విజన్ని. సో స్వర్ణాంధ్రాన్ని చూడాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరో సింగపూర్ని తలదన్నేలా ఆంధ్రప్రదేశ్ని చూడాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు విజన్ అనేది ఇంప్లిమెంట్ కావాలంటే ప్రయోగాలు చేయొద్దు. ఇది
ఓటు వేసేటప్పుడు ప్రయోగాలు చేయకుండా కనుక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఎంచుకుంటే ఉమ్, అది సాకారం అవుతుంది. అలా కాకుండా వీళ్ళు ట్రయల్ చేస్తే మాత్రం ఓటర్లు అది మనం చూస్తున్నాం. ఇక్కడ చూసాం కదా 2020 విజన్ ఎలా డిస్టర్బ్ చేశారు, ఉమ్. అదే అక్కడ కూడా అయ్యే అవకాశం ఉంది. అది ఆలోచించుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఓటర్లు.